యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాళ్ళ గురించా ఈ పూలు? వీటిని దానికిస్తే ఏం జరుగుతుంది? పూల గుబాలింపుతో వాళ్ళ మధ్య మధురమైన రొమాన్స్ మొదలవుతుంది. మరి 4 గోడల నడమ అందంగా ఉండాల్సిన ఈ విషయాన్ని అసహ్యంగా మార్చి అత్తగారి వరకు తీసుకువెళ్తే వాళ్ళ సంగతి చెత్త చెత్త అయిపోతుంది. దెబ్బతో మీ రహస్య కాపురం కాస్త రచ్చకెక్కి రాంగ్ టర్న్ తీసుకుంటుంది. నలుగురిలో మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తుంది. ఇక మీదట నేను ఈ కుటుంబానికి మీకు ఏమి కాని దానిలాగే కనిపిస్తాను. చైత్ర, ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? ఏమవడం ఏంటి కన్నయ్య? మహి అక్కడ ఎలా ఉందో ఏంటో. దిగులుగా ఉందా? అటువంటిది మనసులో పెట్టుకోకు. మహికి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఎలాగూ ఫోన్ ఆటో కాల్ రిసీవ్లోనే ఉంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఎందుకు టెన్షన్ పడతావు? జస్ట్ వెయిట్. పక్కన ఎవరున్నారో తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడు. ఆంటీ, మీకోసం జ్యూస్ తెచ్చాను. జ్యూసా? దీంట్లో ఇప్పుడేం కలిపావు తల్లి? ప్రేమ, అనురాగం, ఆప్యాయత. అమ్మా పాపు. వీటితో పాటు ఇంకా ఏం కలిపావు? ముందు అది చెప్పు మహి. షుగర్ కలిపాను పృథ్వీ గారు. షుగర్ ఎలా ఉంటుందో నీకు తెలుసమ్మా? లేకపోతే షుగర్ అనుకుని ఈసారి ఏ ఎలకల మందో కలిపి తీసుకొచ్చావా? అలా అంటారేంటి ఆంటీ? 1కి 2 సార్లు చూసి 3సారి ఫైనల్ చేసి 4సారి ఓకే అనుకుని 5సారి ఇందులో కలిపి తీసుకొచ్చాను. అదేనమ్మా, షుగరా ఎలకల మందా అని అడుగుతున్నాను. షుగరే ఆంటీ. ఎందుకు ఆంటీ నా మీద మీకు అంత అనుమానం? పోనీ తాగి చూపినా? చూసారా ఆంటీ, నాకేం కాలేదు. అదేంటమ్మా అలా తాగేసావు? మీ డౌట్ క్లియర్ చేద్దామని ఆంటీ. దానికి 1 గ్లాసులో జ్యూస్ తాగితే చాలుగా, 2 గ్లాసులు ఎంగిలి చేయాలా? అంటే
రెండో క్లాస్ మీద కూడా మీకు డౌట్ వస్తుందని నాకు డౌట్ వచ్చింది. మహి, సెలైన్ ఎక్కించుకున్నా బాడీ సెట్ అవ్వట్లేదు. ఎంగిల్ చేస్తే చేసావు కానీ నాకు కొంచెం తాగించవా? మళ్ళీ వస్తే పోవడానికి లోపల శక్తి లేదు, స్టాక్ కూడా లేదు. ప్లీజ్ మహి, కొంచెం తాగించవా ప్లీజ్? కన్నయ్య, అక్కడ ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది కానీ మామూలుగా మాత్రం జరగడం లేదు. మహి చేతుల్లో వాళ్లకు చింతక్కే. ఇలా సెలైన్ చేతిలో పట్టుకునే బదులు స్టాండ్కి పెడితే కాస్త ఫ్రీగా ఉంటుంది కదా పృథ్వీ గారు. కడుపు కుదురుగా ఉంటే సెలైన్ చేతిలో ఎందుకుంటుంది మహి? 5 నిమిషాలకు ఒకసారి ఈతల పోటీలో పాల్గొన్నట్టు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఈదడమే సరిపోతుంది. స్టాండ్కి సెలైన్ పెట్టే ఛాన్స్ ఎక్కడుంది? టోటల్ బాడీ వాష్ అవుట్. మహి, ఒకసారి దీన్ని పట్టుకోవా? ఎందుకు పృథ్వీ గారు? క్వశ్చన్ లేకుండా పట్టుకో మహి ప్లీజ్. అర్జెంట్. కొంచెం తప్పుకో మహి, లోపల ఇంకా ఏముందనో. వస్తున్నా. ఆంటీ, మీకు ఫ్రెష్ జ్యూస్ తీసుకొస్తా. అక్క ఫోన్ చేసిందేంటి? అక్క, మహి, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. మన జీవితాల్ని చిన్న భిన్నం చేసిన వాళ్ళు చిత్రహింసలు అనుభవిస్తుంటే ఎలా ఉంటాను? హ్యాపీగానే ఉంటాను. కానీ ఎందుకే ఇలా లేనిపోనివన్నీ? లేనిపోనివేం కాదక్కా, ఏం చెయ్యాలో అదే చేస్తున్నాను. వీడియో కాల్ చేస్తాను. వాళ్ళ బ్రతుకు జట్కా బండి ఎలా ఉందో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే. మూలికి ఓపిక లేకుండా మూసుకుని ఉండలేకపోతున్నా. ఈ బురద ప్రవాహం ఇంకెన్ని రోజులు రా బాబు? కడుపులో ఉండాల్సిన బాడీ పార్ట్స్ అన్ని జారి టాయిలెట్ కమోడ్లో పడిపోయామని డౌట్గా ఉంది మామ్. దీనికన్నా చావడమే కాస్త బెటర్ అనిపిస్తోంది. హాస్పిటల్కి వెళదామంటే ఈ పరిస్థితుల్లో ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుందని ఈ దరిద్రాన్ని ఇక్కడే భరించాల్సి వస్తోంది. ట్యాంక్ డాక్టర్లు కూడా ఎవరో వచ్చేలా కనిపించట్లేదురా. అందరూ బిజీనే. అబ్బా, ఏం చేయాలో అర్థం కావడం లేదురా. అమ్మా, ఒంట్లో ఓపిక కూడా లేదురా. ఒరే నాన్న, కాస్త అక్కడి వరకు నన్ను తీసుకెళ్ళరా. మళ్ళీ ఫైర్ ఇంజన్ స్టార్ట్ అయ్యేటట్టుంది. ప్లీజ్ రా. మామ్, నా చేతిలో ఇది చూసి హ్యారీ పోటర్ అనుకుంటున్నామేమో. నేను ఆరిపోయిన పోటర్ని. నా వల్ల కాదు మా. నీ ఏడుపేదు నువ్వే ఏడు, తప్పదు. అమ్మా, నా వల్ల కదరా. మళ్ళీ రావడం మళ్ళీ పోవడం అయ్యే పని కాదు. ఇంకా అక్కడే నేను బెడ్ రెస్ట్ తీసుకుంటాను.
ఇక నా వల్ల కాదు. అమ్మా ఎలా ఉంది? నువ్వు ఇలా చేసావని వాళ్ళకి అనుమానం వస్తే? ఇలాంటివి చేసి దాస్తే అనుమానం వస్తుందక్క. చేసి చెప్తే అనుమానం వచ్చే అవకాశం ఏముంది? ఎవరి మరదలక్కడ? ఇంతకీ ఏమని చెప్పావు మహి? నాకు వంట రాదని, ఉప్పు అనుకొని వంటలో బోరిక్ యాసిడ్ వేశానని నా అమాయకమైన ఫేస్ ని వాడుకొని ఈజీగా నమ్మించేశా. మహి, ఇది నువ్వేనా అసలు? అవునక్క. చిరుత కూడా చిన్నప్పుడు క్యూట్ గానే ఉంటుంది, పెరిగాక ఇలానే ఉంటుంది. మహి, నువ్వెన్ని చెప్పినా నా గుండెల్లో మాత్రం దడగానే ఉందే. అక్క, నీది అమ్మ మనసు, ఇలాగే ఆలోచిస్తుంది. దిగులు పడకు. వీళ్ళ తప్పులు ఎలాంటివో వీళ్ళు పడే తిప్పులతోనే అర్థమవ్వాలి. చేసిన పాపాలకి అనుభవిస్తున్న శిక్షలే సమాధానం అవ్వాలి. మహి, సరే అక్క, మా ఆయన సాగు చేసే అదే సేవ చేసే టైం అయింది, వెళ్ళి చేసొస్తా. జాగ్రత్త మహి. బాయ్ అక్క. మహి, వస్తున్నానండి. ఏదో అనుకున్నాను గాని మహి అక్కడ మటన్ షాప్ ఓపెన్ చేసి వాణ్ణి కీమా కీమా కింద చేసి పారేస్తుంది. అది చిన్నప్పటి నుంచే మాట పడదు విరాజ్. పోన్లే, పెళ్ళయ్యాక అదే మారుతుంది అనుకున్నాను. వీడిని చేసుకుని ఇలా తయారవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్లి చేసుకున్న సిచ్యువేషన్ అలాంటిది. ఏదేమైనా ఈ విషయం వాళ్లకు తెలియనంత వరకు ఓకే. అదే ఒకవేళ తెలిస్తే తన పరిస్థితి ఏమవ్వాలి? ఏం అవ్వకుండా తన చుట్టూ మనమే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేద్దాం. తను చేయాల్సింది తనం చేయనిద్దాం, మనం చేయాల్సింది మనం చేద్దాం. మర్చిపోయాను. ఆనంద్ ది హ్యాపీ బాయ్. ఏం హ్యాపీయో ఏంటో. వాతావరణం కూల్గా ఉంది, ఆలోచనలేమో హాట్గా ఉన్నాయి, మల్లెపూలు మన్మథ బాణాలు సంధిస్తున్నాయి. ఇవన్నీ ఓకే గానీ అసలు మాటలు ఎలా స్టార్ట్ చేయాలో తనతో అనేది ఐఏఎస్ రేంజ్ క్వశ్చన్. ఈ దశలో అందరికీ ఇదే ప్రాబ్లం ఉంటుందనుకుంటా. అనయా, విరాజ్, ఏంట్రా నువ్విలా వచ్చావు? ఈ పాటికి చైత్రతో ఫుల్ బిజీగా ఉంటావు అనుకున్నాను. మామూలుగానే ఉన్నావు. అంటే అన్నయ్య అది యాక్చువల్గా నీ ఎక్స్పెక్టేషన్కి తగ్గకూడదని బిజీగా ఉందాం అనుకున్నాను. కాకపోతే కానీ ఏంట్రా కానీ? కానీ అదే ఏంట్రా కానీ? కానీ ఓ ఈ కానీనా? కానీ 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 అయినా స్మైలీ తెచ్చిచ్చింది అనుకున్నాను. ఇవ్వలేదా? మర్చిపోయిందేమో అన్నయ్య. కానీ నువ్వు మర్చిపోలేదుగా అన్నయ్య. ఓకే ఓకే, తీసుకెళ్ళరా, లేట్ చేయకు. ఏ తీసుకోను ఇందులో? ఓపెన్ చేయిందే తీసుకో. అది ఆల్రెడీ స్మైలీ ఓపెన్ చేసిందిలే. పాయింటే. ఓకే అన్నయ్య, టేక్ కేర్. ఒరే విరాజ్, ఒక్క నిమిషం. చిన్న అడల్ట్ క్వశ్చన్. ఎలా అడగాల అని. నువ్వు అడల్టే అన్నయ్య, పర్లేదు అడుగు. అంటే ఈ పువ్వులు, అందమైన మాటలు ఎవరినైనా ఈజీగా నీ వైపు తిప్పుకోవడం నీకు చాలా ఈజీ అనుకో. బట్ నాకంత ఈజీ కాదు. ఇలాంటి టైంలో ఈ ఫ్లవర్స్ తన తల్లో పెడితే సరిపోతుందా? ఏమైనా ఇంప్రెస్ చేసే మాటలు కూడా మాట్లాడాలా? ఇదా నీ అడల్ట్ క్వశ్చన్? చిన్న పిల్లల్లా అడిగావు. ఐమ్ సారీ. బట్ అన్నయ్య, అవన్నీ ప్యూర్గా లేని మనుషులకు కావాలన్నయ్య.
వెన్నలాంటి గొప్ప మనసున్న నీకెందుకన్నయ్య? నీ గుణం చూసే ఎవ్వరైనా ఇంప్రెస్ అయిపోతారు. ఈ గుణాన్ని మించిన గొప్ప మాటలు ఈ భూమి మీదే లేవన్నయ్య. అండ్ నువ్వు భర్తవి కావడమే స్మైలీ అదృష్టం. ఆ అదృష్టానికి తను మురిసిపోవాలి కానీ ఇంప్రెస్ కావాలని ప్రశ్నే ఉండకూడదు. అన్నయ్య, నువ్వెప్పటికీ నీలానే ఉండు. స్మైలీ నీ భార్య, తనే నిన్ను అర్థం చేసుకుంటుంది. ఆనంద్ అనేది నీ పేరు కాదు, నీ లైఫ్ మీనింగ్ అని నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. బీ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ రా. గుడ్ నైట్ అన్నయ్య. ఎస్, వీడు రొమాంటిక్ అనుకున్నాను. రోమాలు నెక్కబొడిచేలా తత్వాన్ని బోధించాడు. ఇందుకేనేమో అందరూ వీడిని ఇష్టపడతారు. నాలా నేనుండాలి. గ్రేట్ వర్డ్. అవును, స్మైలీ ఎక్కడా? స్మైలీ, స్మైలీ ఎక్కడికి వెళ్ళావు? మీకోసమే కిందికెళ్ళొస్తున్నానండి. నేను ఇక్కడే ఉంటే నా కోసం నువ్వు కిందకెళ్ళి రావడం ఏంటి? ఆ, మీరు నా కోసం ప్రేమగా మల్లెపూలు తీసుకుని వచ్చారు. మరి దానికి నేను మీకేమివ్వాలో తెలియలేదు. అందుకే మీకిష్టమైన ఈ తాంబూలం తీసుకొద్దామని కిందికి వెళ్ళాను. వావ్, సో స్మార్ట్ వైఫ్. ఇవి మీరు తిన్నాక నాలుక ఎలా పండుతుందో అంత అందంగా మన జీవితం కూడా పండుతుందని ఆశపడుతున్నాను. ఇక్కడ నా బతుకు పంట కన్నా అక్కడ దాని బతుకులో చెలరేగే మంటే నాకు ముఖ్యం. పూలు దాని తలలోకి చేరాలి. ఆ తర్వాత జరిగే రచ్చకి అత్తయ్య గారి కళ్ళల్లో అక్కి రాజుకొని అందులో చైత్రని తగలబెట్టేయాలి. స్మైలీ, స్మైలీ, ఏదో ఆశపడుతూనే ఆలోచనలో పడిపోయావా? అదేనండి, ఆ పూలు నీకోసం నేనే బయటికి తీసుకొచ్చాను. మీరే తెచ్చేశారా? ఇలా ఇవ్వండి, వెళ్ళి చైత్రకిస్తాను. అక్కర్లేదు, అవి ఆల్రెడీ విరాజ్ తీసుకెళ్ళిపోయాడు. విరాజ్ తీసుకెళ్ళడా? పూలు విరాజ్ తీసుకెళ్ళడా? అవి ఏ పూలు? ఏ పూలేంటి? మల్లెపూలే. మల్లెపూలేనండి. ఏ పూలు? పూల పక్కనున్న పూలేనా? అవును, ఈ పూల పక్కన పూలే. పక్కాగా పక్కనున్న పూలే కదా? పక్కా పక్కనున్న పూలా? అలా అడుగుతున్నావేంటి స్మైలీ? అంటే ఈ పెళ్ళాం మీద ప్రేమతో ఆ పూలను కాని ఇవ్వకుండా నా కోసమే దాచేశారేమోనని అలా అడిగాను. ఇంత
ఈజీగానా? మరి దీనికోసం కూడా కష్టపడాలా? అవును. నన్నలా చేతుల్లోకి తీసుకుని రొమాంటిక్ గా పళ్ళ పెట్టాలి. ఓకే